హంపి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. ఇది కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నది తీరాన ఉంది. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా హంపి పేరు గడించింది. ఈ ప్రదేశం పౌరాణిక, చారిత్రక, శిల్పకళ గొప్పదనంతో నిండి ఉంది. కానీ హంపి అంటే గుర్తొచ్చేది మిస్టరీలు, రహస్యాలు మరియు అసాధారణమైన నిర్మాణాలు. హంపి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశం. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఏర్పడిన హంపి దాని వైభవం, శిల్పకళ, రహస్యాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం తుంగభద్ర నది ఒడిలో విస్తరించి పర్వతాలు, రాతి పలకులతో అద్భుతమైన శిల్పకళను అలరిస్తుంది. హంపి చరిత్ర 13వ శతాబ్దం నుంచే ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది ముఖ్యంగా 1336లో అరహరరాయ మరియు బుక్కరాయలచే స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో సమర్థులైన రక్షణ వ్యవస్థ, వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య రంగంలో గొప్పదనం సాధించింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో హంపి శిఖర స్థాయికి చేరింది. హంపిలోని ప్రతి కట్టడం శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. విఠల ఆలయం హంపి ప్రాచీన కట్టడాల్లో ప్రముఖమైంది. ఈ ఆలయంలో ఉన్న రథం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆలయ సంగీత స్తంభాలు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. వీటిపై తడితే వాయిద్య శబ్దాలు వినిపిస్తాయి. విరూపాక్ష ఆలయం హంపిలోని ప్రధాన దేవాలయం. పాండ్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం హంపి మహిమకు ప్రధాన సాక్ష్యం. ఆలయంలో శ్రీ విరూపాక్షేశ్వర స్వామి మరియు పంపాదేవి పూజితులుగా ఉన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడిన భూమి కింద దేవాలయాలు, అండర్ గ్రౌండ్ టెంపుల్స్ అని పిలువబడతాయి. ఈ ఆలయ నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ పరిశోధకులకు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. హంపిలోని అతిపెద్ద మానవాకృతి విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఇది 6.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ విగ్రహం నరసింహస్వామిని కలియుగంలో అద్భుతంగా చూపిస్తోంది. హంపిలోని అనెకొండి ప్రదేశం చోళ, హంసల రాజవంశాలకు కేంద్రంగా పనిచేసింది. ఇది అద్భుతమైన కోట నిర్మాణాలకు ప్రసిద్ధి. హంపి సందర్శనకు వెళ్లేవారు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం తుంగభద్ర డ్యామ్. ఇది తుంగభద్ర నది మీద నిర్మించబడిన గొప్ప ప్రాజెక్ట్. ఈ ప్రదేశం ప్రకృతి అందాలు మరియు రహస్య రాతి నిర్మాణాలతో ప్రసిద్ధి. పంపా సరోవరం రామాయణంలోని శబరమ్మకు సంబంధించిన ప్రదేశంగా భావించబడుతోంది. ఇది పంపాదేవి ఆలయం పక్కన ఉండి ఎంతో పవిత్రంగా భావించబడుతోంది. మాతంగ పర్వతం హంపిలోని ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశం. ఈ ప్రదేశం నుండి హంపి మొత్తం వ్యూహాన్ని చూడవచ్చు. ఇది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సంబంధించిన ప్రదేశంగా భావించబడుతోంది. హంపిలోని కొన్ని రహస్య దారులు ఉన్నాయని అంటారు. ఈ దారులు రాజవంశీయులకు అత్యవసర సమయంలో ప్రాణరక్షణ కోసం ఉపయోగించేవి. హంపిలోని ప్రాచీన గాజుల సంత ప్రస్తుతం శిథిలంగా మారిపోయింది. ఇది ఒకప్పుడు వర్తకులకు కేంద్రమైంది. అక్కడి రాతి శిల్పాలు వ్యాపార రంగ ప్రాచుర్యాన్ని చూపిస్తాయి. తుంగభద్ర నదిలో కొన్ని రాతి కట్టడాలు ఉన్నాయి. వీటిపై పురాణ గాథలు చెక్కబడ్డాయి. ఈ రాతి శిల్పాలు రామాయణం, మహాభారతం వంటి కథలను వివరిస్తాయి. అయితే వాటికి రాతి మీద ఈ స్థాయి వివరణలు ఎలా చెక్కారో ఇప్పటికీ తెలియనే లేదు. విజయనగర సామ్రాజ్యం ఒక అద్భుతమైన శక్తి కేంద్రంగా ఉంది. కానీ 1565లో తలికోట యుద్ధంలో ఈ సామ్రాజ్యం పతనం చెందింది. యుద్ధం తర్వాత హంపి పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో కొంత సంపద దొంగలించబడగా మిగిలిన భాగం శిథిలాలుగా మారిపోయాయి. ఈ సామ్రాజ్యానికి శాపం కారణమైందా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంటుంది. హంపికి రామాయణంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంపాపురి హనుమంతుడి జన్మస్థలంగా భావించబడుతుంది. ఈ ప్రాంతంలో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఆంజనేయ ఆలయం ఎంతో ప్రాముఖ్యమైనది. హంపిలోని కొన్ని ఆలయాలు భూమి కింద ఉన్నాయి. వీటిని అండర్ గ్రౌండ్ టెంపుల్స్ అని అంటారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు ఎందుకు భూమి కింద నిర్మించారో ఇంకా తెలియనే లేదు. చరిత్ర, శిల్పకళ రహస్యాలతో నిండి ఉంది. ఇది చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి రాతి, ప్రతి శిల్పం గొప్ప చరిత్రను చెప్పగలదు. హంపి శిలల వెనుక ఉన్న మర్మాలు తెలుసుకోవడం ద్వారా మన పూర్వాల ప్రజల కృషి మరియు విజ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. మీరు హంపిని సందర్శించి అక్కడి అందాలను ఆస్వాదించండి. ఈ చరిత్ర మనకు గర్వకారణం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా హంపి వెళ్ళారా? కింద కామెంట్ చేయండి.